అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే నా యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎందుకు తప్పు చేస్తారంటారు? 100% ఆయన చేసింది తప్పే. 100% కులగణన అనేది తప్పు. నేను ఆధారాలతో సహా నిరూపించిన, ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారికి వివరాలన్నీ పంపించడం జరిగింది, ఆధారాలతో సహా ఇక్కడ కూడా మాట్లాడడం జరిగింది. ఇలా అనేక వేదికల మీద ఆ కులగణన తప్పు అనేది చెప్పినాను. ఎందుకు చేస్తా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు ఇదనంటే, తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు అప్పర్ క్యాస్ట్ 6.98% ఉన్నారు. 6.98% ఉన్న వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తూ ఉన్నారు. అంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి రెడ్లు కానీ, వెలమలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యులు కానీ వీళ్ళందరూ 6.98% ఉన్నారు అనేది ఒక అంచనా లెక్క ఉంది. మ్యాక్స్ 10 ఉన్నారు అనుకుందాం. సో అందులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎంత ఇంప్లిమెంట్ చేయాలి? 1 లేదా 2% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ నువ్వు 10కు 10 అప్లై చేస్తున్నావు. మరి ఇక్కడ ఉన్నటువంటి 62% ఉన్నటువంటి బీసీలకు ఎంత ఇవ్వాలి? 62 ఇవ్వాలిగా మీకు 10కు 10 ఇచ్చినప్పుడు. మరి వీళ్ళకి 27 ఎందుకు ఇస్తా ఉన్నారు? సో ఈడబ్ల్యూఎస్ కోటా అక్రమంగా అమలు చేస్తా ఉన్నారని ఎవరైనా కోర్టుకు పోగల్లా, కోర్టుకు పోతే ఈ ఉద్యోగాల విషయంలో, భర్తీ విషయంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎక్కువ మంది రెడ్లను భర్తీ చేయలేమనేటువంటి ఉద్దేశంతో తొందరగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ ఈ కులగణంలో అప్పర్ క్యాస్ట్లో 15% ఉన్నారు అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, 2011లో సెన్సస్ జరిగింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇండ్లు 83,40,000 ఇండ్లు ఉన్నాయమ్మా. జనాభా 3,50,00,000 మంది ఉన్నారు. సో దీంట్లో 83 లక్షల ఇండ్లు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నాం? ముఖ్యమంత్రి గారు 1.15 కోట్ల ఇండ్లు అని చెప్తా ఉన్నాం. అంటే 2011కి 2024కి తెలంగాణ ప్రాంతంలో పెరిగిన ఇండ్లు ఎన్ని? 32 లక్షల ఇండ్లు పెరిగినాయి. జనాభా ఆ రోజు 3.5 కోట్లు ఉంది. మరి 32 లక్షలను, ఈ పెరిగిన 32 లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క ఇంట్లోంచి ఒక్కరినే తీసుకో. ఒక హౌస్ సైజు 4 అనుకున్నాము, కానీ ఒక్కరినే తీసుకో. 32 లక్షల మంది అయితే కొత్తగా యాడ్ కావాలి కదా 3,50,00,000కి. మరి ఎటు పోయినారు వీళ్ళంతా? అంటే మీరు చెప్పిన లెక్కలే తప్పు చేసి, ఆ తప్పును మళ్ళీ సరిదిద్దడం కోసం మళ్ళొక తప్పు చేసి, తప్పును సమర్థించుకోవడం కోసం ఇట్లా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి ప్రత్యక్షంగా ప్రజలకు, మరీ ముఖ్యంగా బీసీ సమాజానికి దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా నేను చేసింది కరెక్ట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటది. అంటే చాలా మంది మీరు బీసీ నినాదం అలాగే ఈ కులగణన సర్వే అనేది మీ సొంత స్వలాభం కోసం వాడుకుంటున్నారు అంటున్నారు. అంటే స్వలాభం అంటే ఏం ఆకాంక్షించాలి? తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి కావాలనుకుందాం మాట. మంత్రి పదవి కావాలంటే నేను రేవంత్ రెడ్డి గారు పక్కకుండి అన్న అంటే అయిపోతుంది కదా. ఆయనతో ఎందుకు విభేదిస్తా? నిజంగా నాకు ఇంకేమన్నా ప్రాజెక్టులు కావాలి, ఇంకేమన్నా కావాలనుకున్నాను అనుకో, ప్రభుత్వంతో మంచిగుండి తెచ్చుకుంటా కదా. నేను వీటన్నిటిని వదిలిపెట్టి ఎందుకు కొట్లాడుతా ఉన్నా? ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇటువైపు వచ్చి కొట్లాడుతా ఉన్నా. నిజంగా నాకు అవి కావాలనుకుంటే, నాకు స్వలాభం అనేది ఉంటే అధికార పార్టీ నాది, అధికారాన్ని అనుభవించాలి. నేను అధికారాన్ని వదిలిపెట్టి వస్తా ఉన్నా నేను ఇక్కడ. కాబట్టి అది తప్పు ప్రచారం. అంటే ఇప్పుడు జేఏసీ అనే కండువాను కప్పుకొని, బీసీ జేఏసీ అనే కండువాను కప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడము, అనేక రకాల కార్యక్రమాలు అనేవి నిర్వహించడము, బీసీ అంటూ మనది ఇదంతా మందే అని చెప్పి కొన్ని కార్యక్రమాల్లో వేరే కులాల వాళ్ళని నిందించడము, కొన్ని మాట్లాడడం జరిగింది. ఉచ్చదాగుతారు అని అండ్ జీతగాళ్ళు అని నిన్న మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటమ్మా, ఇక్కడ మేము ఎవరిని అనలేదు. వాస్తవానికి నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చిన. బీసీలది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే దాని కింద ఒక అతను కామెంట్ పెట్టిండు. బీసీలంతా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా మాది తాగాలి అని పెట్టిండు. నేను అప్పుడు వివరాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ముద్రా లోన్స్ ఉన్నాయమ్మా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల ముద్రా లోన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు. అందులో 69% లోన్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు. అప్పర్ క్యాస్ట్లో జనాభా ఎంత? 6.98% అనుకున్నాం. 7% ఉన్న వాళ్ళకేమో 70% నిధులు ఇచ్చారు, 13,400 కోట్లు. 62% ఉన్నటువంటి బీసీలకేమో 20% కూడా ఇవ్వలే. ఈ లెక్కలు చెప్తూ ఎవడు తాగుతా ఉన్నాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో అని అతనికి సమాధానం చెప్పడం జరిగింది.
అప్పర్ క్యాస్ట్ వాళ్ళని నిందిస్తున్నారంటే ఇప్పుడు మీరున్నారమ్మా, మీ భూమిని కూడా కబ్జా పెట్టినాడు, మీ భూమిని కబ్జా పెడితే మంచిగా పెట్టిండు అనుకుంటావమ్మా? పోరాడతావు కదా. మరి నీ హక్కులను కబ్జా పెట్టి, నీ రాజకీయ అవకాశాలను కబ్జా పెట్టి, నీకు రావాల్సిన ఉద్యోగాలను కబ్జా పెడితే ఎవరితో పోరాటం చేయాలమ్మా? మరి కబ్జా పెట్టిన అంతే కదా, నేను చేస్తుంది అదే. అందుకోసమే దీన్ని ఎట్లా అంటే ఈ అప్పర్ క్యాస్ట్ మీడియా అంత ఏం చేస్తుందంటే మమ్మల్ని ఇట్లా అన్నాడు. కానీ ఈ బీసీలను ఈ మాట అనొచ్చున్నారా నువ్వు అని చెప్పి వాళ్ళని అడిగిరా? వాళ్ళని అడగరు. ఎందుకు అడగరు? వాళ్ళ వర్గాల వాళ్ళు కాబట్టి. బీసీ వాళ్ళు మాట్లాడితే అగో ఇట్లా అంటాడా అని చెప్పి మాట్లాడతారు. అంటే వీళ్ళది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు మీరు మేము మా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కింద బతకాలి కదా, మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారనేటువంటి అహంకార ధోరణితో మాట్లాడే మాటలు అవన్నీ. బీసీలు సహనంతో ఉంటారు. బీసీలను ఇంకా అనగదొక్కుతాం, బీసీలను ఇంకా తొక్కి పెడతాం. ఇదే భరత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, బీబీసీలో ఉంది వార్త, మీరు చూడండి. భరత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంచినీళ్ళు తాగడమో ఏదో చేసిరు, బాటలో నడిచిరని చెప్పి వాళ్ళని బురద కుంటలో ముంచిరమ్మా. ఇక్కడ ఇదే తెలంగాణ రాష్ట్రంలో కర్ర పట్టుకొని ముంచిరు. అప్పర్ కాస్ట్ వాళ్ళ దగ్గర వాటర్ తాగారని వాళ్ళ మీద మూత్ర విసర్జన చేసిరమ్మా. ఇవి కనరావా సమాజానికి? అంటే మేము ఎప్పుడు మీ కింద ఉండాలా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరున్నారమ్మా, నెలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు కదా మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారమ్మా. 2 కోట్ల మంది నెలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి ఉంటే ఒక నెలకి 10,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్నారు. ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీలకు ఉంది. అవునా? ఈ ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల ఎకానమీకి బీసీలు జమ చేస్తే బీసీలకు బడ్జెట్లో ఇచ్చిన వాటా ఎంత? 9,000 కోట్ల. ఎవడు తాగుతుండని అడగాలి నేను. మీరు ఆ మాట పెట్టవచ్చునా? అంటే కామెంట్ చేసిన ఈ ప్రజలకు సంబంధించి ఈ బీసీ తరఫున ఎవడు మాట్లాడు, మేమేమన్నా పడతారు అనుకునేటువంటి పరిస్థితులు లేము. ఈ బీసీల తరఫున మాట్లాడడానికి మేమందరం ఉన్నాం. నేను ఆ రోజు చెప్పింది కూడా కామెంట్ చేసినటువంటి వ్యక్తికే చెప్పిన, అందరిని ఉద్దేశించి కాదు. ఆ తర్వాత కూడా క్లారిటీగా చెప్పిన ఆ విషయాన్ని. అంటే దాని చుట్టూ అంటే బీసీ ఉద్యమం అంటే ఇదో గలీజ్ ఉద్యమం అనేటువంటి ఒక చిత్రీకరణ చేయాలనేటువంటి ఒక కుట్ర చేశారు వీళ్ళంతా. కానీ బీసీలు నమ్మలే. అది ఇది వాస్తవం.